అవునరా, జాబ్ కోసం ఎవరినైనా అడిగావా? ఆనంద్ మార్నింగ్ సాయిగడికి చెప్పా, ఒకసారి కాల్ చేస్తా ఉండు. సరే చెయ్యి. బేబీ దేవగడు కాల్ చేస్తున్నాడు, నీకు మళ్ళీ కాల్ చేయనా? బా చెప్పరా. రే బా, నందు జాబ్ కోసం అడిగాగా, ఏమైంది? రే నేను మా బాబాయ్తో మాట్లాడి వాళ్ళ హాస్పిటల్ మొత్తం సెర్చ్ చేశాను రా. నందు రేపే వెళ్ళి జాయిన్ అయిపోతున్నాను, సరే మా బాబాయ్ రెడీగా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. రే మీరిద్దరు కలిసి కాపురం పెట్టేసరి ఏంటి? నందు ఈ టైం నీ దగ్గర ఏం చేస్తుందిరా? రే తాగుబోతు, ఇప్పుడు ఇద్దరం ఎదురెదురుగా ఉంటున్నావురా, ఇవన్నీ కామన్. ఏంటోరా ఈ మధ్య నీకు టైం కలిసి వస్తున్నట్టు ఇంకెవ్వరికి కలిసి రావట్లేదు. అంతా మీ చెల్లి లెగ్ ఎఫెక్ట్ బా. సర్లే, రేపు హాస్పిటల్లో కలుద్దాం. సరే బా, గుడ్ నైట్, జాగ్రత్తగా ఉండు, ఎందుకో చెప్పాలనిపించింది. ఓకే బా, గుడ్ నైట్. చాలా హ్యాపీగా ఉందిరా, ఈ జాబ్ వల్ల అయినా నేను ఇంట్లో నుంచి బయటికి రావచ్చు. ఇలానే నువ్వు కూడా ఫాస్ట్ గా సెట్ అయిపోతే ఇద్దరం హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు. ఆనంద్, ఏదో పాకెట్ మనీ కోసం ఫ్రీలాన్సింగ్ చేస్తున్నా కానీ బట్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎప్పటికైనా ఆ సిల్వర్ స్క్రీన్ మీద ఎడిటర్గా నేను ఏం చూడాలి. బట్ అక్కడి వరకు వెళ్ళాలంటే ఈలోపు ఫౌండేషన్ సెట్ చేయాలిగా. చాలా మీడియా ఏజెన్సీస్కి డెమో ఎడిట్స్ పెట్టా, బట్ ఎవరి దగ్గర నుంచి ఇంకా రెస్పాన్స్ రాలేదు. వస్తాది లేరా, నాక నమ్మకం ఉంది. అబ్బా ఏంటి ఇవాళ ఎంత తొక్కబోయేస్తుంది. హే